హలో ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్నాస్ మ్యాజిక్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కుషన్ కవర్స్పై కలర్ పెయింటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎప్పుడూ ఫ్రీ హ్యాండ్ పెయింట్ కాకుండా ఇలా మనం డిజైన్ వేసుకొని కూడా పెయింట్ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇది కుషన్ కవర్ అన్నమాట. నేను పాపం చాలా బాగా పెయింట్స్ వేస్తున్నానని మా వారు ఎప్పుడో తీసుకొచ్చిన సిల్క్ కుషన్ కవర్స్ ప్లెయిన్. అయితే ఆ తర్వాత నేను పెయింట్ చేయలేకపోయాను, అందుకు మళ్ళీ ఎప్పుడు పెయింట్ చేయలేదు. సో ఈరోజు మళ్ళీ పెయింట్ చేశాను ఇలాగా. అయితే మనం ఎప్పుడూ డ్రై స్ట్రోక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. అందుకోసం ఫస్ట్ మనము డిజైన్ తీసుకోవాలి. సో నేను పెన్సిల్తోనే ఇలాగ గీసేసుకున్నాను. ఇది ఉండొచ్చు అనుకుని నేను ఇది పెన్సిల్తో గీసేసుకున్నాను ఇలాగనమాట. ఆన్లైన్ నుంచి డిజైన్ తీసుకొని అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే మన దగ్గర ట్రేసింగ్ పేపర్ ఉంది, మన క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉందన్నమాట. క్లాత్లో నుంచి డిజైన్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాగా పెన్సిల్తో డిజైన్ చూసుకుంటూ ఆ డిజైన్ మీద క్లాత్ పెట్టి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉన్నప్పుడు ఇలాగా గీసేసుకుంటాం పెన్సిల్తో. అయితే ఇప్పుడు నేను చేసిన డిజైన్ వచ్చి నేను పెన్సిల్తోనే గీసేసుకున్నాను. అలాగే జస్ట్ ఇలా గీసేసుకున్నాను ఫ్రీ హ్యాండ్. కాలా లిలీస్ అంటారు. ఇవన్నీ నాది దగ్గర పర్ల్ కలర్స్ ఉన్నాయి. సో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూసి దానికి మనము పెయింట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ వైలెట్ తీసుకోవాలనుకుంటున్నాను. మనం పర్ల్ కలర్తో షేడింగ్ చేసేప్పుడు దానికి తాలూకు నార్మల్ కలర్ కూడా సేమ్ షేడ్ తీసుకోవాలి. దీంట్లో షేడింగ్ ఇవ్వడానికి వైట్ తీసుకుంటున్నాను. ఆ వైట్ తాలూకు నార్మల్ కలర్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇంకా గ్రీన్ షేడ్ లీవ్స్ కోసం లెమన్ ఎల్లో, ఈ మధ్యలో ఇది ఉంది కదా దానికోసం ఎల్లో, ఇలా తీసుకుంటాం అనమాట. అది కలర్ కాంబినేషన్ మీకు ఇష్టం. షేడింగ్ కోసం మాత్రం మనము ఒక నార్మల్ కలర్, ఒక పర్ల్ కలర్ అలా తీసుకున్నాం. ఫ్లవర్ చేద్దాం అన్నట్టు మనం పర్ల్ కలర్స్ యూజ్ చేసేప్పుడు మనకి కంపల్సరీ ఈ మీడియం అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే మనం నార్మల్ కలర్లో వాటర్ మిక్స్ చేసుకొని అది చేసుకోవచ్చు, బట్ పర్ల్ కలర్ వచ్చేప్పటికి మనకి మీడియం ఆల్రెడీ కొద్దిగా డ్రై ఉన్నట్టుంది, కొంచెం మీడియం వేసాను. ఇక్కడ కొంచెం మీడియం పక్కన తీసుకున్నాను ఎక్స్ట్రా. షేడింగ్ చేసేప్పుడు అవసరమైతే యూజ్ చేయొచ్చు. సింపుల్గా తెలుసుకోండి, మనకి ఎప్పుడు కూడా డీప్గా ఉండే ఏరియాస్ డార్క్ ఉంటాయి, బయటికి లైట్ పడుతున్న ఏరియాస్ వచ్చి వైట్ ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఒక పెటల్ మీద ఒక పెటల్ ఉందనుకోండి, ఈ లోపల సైడ్ డార్క్ ఉంటుంది, ఈ పై సైడ్ లైట్ ఉంటుంది. అలా అంతా కొంచెం ఇది లైట్ కలర్ ఉంది కదా, దీని ఎడ్జ్ వచ్చి మనం కొంచెం ఇలా డార్క్ వైలెట్ తీసుకొని షేడ్ చేస్తాం. పర్ల్ వైట్ ఇక్కడ నుంచి ఇది మిక్స్ చేసేయండి. 2 కలర్ బ్లెండింగ్ అన్నీ అది. ఇప్పుడు ఈ పక్కన లైట్ కలర్, మళ్ళీ దానిలో డార్క్ కలర్. బ్రష్లో డార్క్ కలర్ ఉంది కదా, ఈ పువ్వు లోపల వైపు మనకంతా డార్క్ వస్తుందన్నమాట. చూసారా ఎంత ఈజీగా ఫ్లవర్ రెడీ అయిపోయిందో. ఈ మధ్యలో ఈ ఎల్లో వేద్దాం, గోల్డెన్ ఎల్లో. ఈ ఫ్లవర్ వచ్చి కాలా లిల్లీ అంటారు దీని పేరు. దీనిలో లైట్గా లెమన్ ఎల్లో వేసి మిక్స్ చేయండి.
అన్నీ ఒకే కలరే వేసుకోవచ్చు, లేదా రెండు కలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పింక్ చేసి చూపిస్తాను. పింక్ పర్ల్లో పింక్ చూసారా, బ్రష్ మూవ్ అవ్వట్లేదు. సో నేను కొంచెం ఇలా మీడియం అప్లై చేసుకుంటే అప్పుడు బ్రష్ మనకి ఈజీగా మూవ్ అయిపోతుంది. పింక్ని కొంచెం డార్క్ చేయాలంటే లైట్గా రెడ్ కలర్ తీసుకోండి. మిగతా షేడింగ్ అంతా ఇందాక మనం చేసిన ఫ్లవర్ లాగే చేసేయండి. వీడియో చాలా లెంగ్తీ అవుతుంది, అందుకని నేను స్కిప్ చేస్తాను. ఈ పెయింటింగ్ పర్ల్ కలర్స్తో చూపించడానికి కారణం, నేను తీసుకున్న కుషన్ కవర్స్ వచ్చి పట్టువి అన్నమాట, ప్యూర్ సిల్క్. సో దానికి షైనింగ్కి పర్ల్ కలర్స్ బాగుంటాయని పర్ల్ కలర్స్. మన బ్రష్లో ఎల్లో ఉండిపోయింది. ఈ కాడలోకి ఎలాగో కొంచెం ఎల్లో కావాలి. సో ఈ ఎల్లో ఇక్కడ వేసేసి ఈ కాడ దగ్గర ఏదైనా అంటే మనము యూటిలైజింగ్ ఆర్ పెయింట్ అనమాట, మాటికి వాటర్లో వేసి బ్రష్ కడిగేస్తుంటే మనకి బోల్డ్ అంత కలర్ వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా బ్రష్లో ఏ కలర్ ఉంటే అది అప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ యూజ్ చేసేస్తాం. ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో 2 కలర్స్ తోటి మిక్స్ చేస్తూ ఈ లాంగ్ లీవ్స్ వేసేసాను. ఫ్లాట్ బ్రష్లో 2 కలర్స్ రెండు ఒకేసారి తీసుకొని ఇలా ఒక్క స్ట్రోక్లో కూడా మనము లీఫ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేసే లీఫ్ చూడండి, అది కొంచెం ఇలా ఫోల్డ్ అయి ఉన్నట్టు వస్తుంది. అలా కూడా మనం వేసేసుకోవచ్చు. చూసారా, ఇలా తిరిగింది ఆకు. మీరు గమనించారంటే ఒకే ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఇలా మొత్తం డిజైన్ కంప్లీట్ చేసేసాను అనమాట. ఇలా మీరు జానెడ్ గ్యాప్లో శారీస్ మీద కూడా ఇవి పెయింట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆన్ కుషన్ కవర్స్ ఆర్ బ్లౌజెస్ మీద బ్యాక్లో అలా కూడా పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో చిన్న బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్తో లైన్ చేసేసాను. సో ఈ ఫ్లవర్ షేడింగ్ విధానం ఇదండి. మీకు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మీరు మీ పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ ఆర్ డ్రెస్సెస్ దేనిపైనైనా శారీస్ పైన ఈ డిజైన్ని షేడింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, కీప్ వాచింగ్.